హలో! నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను ఒక మంచి రెమెడీ చెప్తాను. రెమెడీ అనుకోవచ్చు, లేదంటే స్విచ్ వర్డ్ అనుకోవచ్చు. మనీ ఫ్లో జరగడానికి, బాగా డబ్బులు రావడానికి, అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరిపోవడానికి, అలాగే మనం అనుకునేది ఏదైనా కూడా మనకు స్టక్ అయిపోయిండే డబ్బులు రావడానికి, అప్పులు తీరడానికి వీటికన్నిటికి కూడా చాలా మంచి పరిష్కారం, మంచి రెమెడీ, మంచి స్విచ్ వర్డ్ చెప్తాను. ఏంటి అనంటే ఇక్కడ చూడండి, నేను కొన్నానండి. నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. ఇది ప్రమోషనల్ వీడియో కాదు. నేను మీకు తెలియజేస్తున్నాను. మీకు ఇట్లా చూపిస్తే అర్థమవుతుందని చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది ఒక పిరమిడ్ లాంటిది. ఇది గ్రీన్ కలర్‌లో ఉంది కదా! సో, ఇది ఏంజెలిక్ సింబల్ అండి. ఇది అబండెన్స్‌కి సింబల్. అబండెన్స్ బాగా ఇంట్లో ఉండడానికి. ఇది నేను పూజ గదిలో పెట్టుకున్నాను. సో, ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయా మీకు? నెంబర్స్ చూపిస్తాను. 7415208008. ఇది మనకు డబ్బులు ఫ్లో పెరగడానికి ఈ నెంబరు అదృష్ట సంఖ్యలు ఇవి. సో, 808 తర్వాత 520 తర్వాత 741 ఇవి మనకు అబండెన్స్, లక్ష్మి, కుబేర లక్ష్మి, తర్వాత అబండెన్స్కి, ఐశ్వర్యానికి ఇవి గుర్తులండి ఈ నెంబర్స్. సో, ఈ నెంబర్స్ గ్రీన్ కలర్లో మనం చేతి మీద ఎడమ చేతి మీద రాసుకుంటూ ఉంటే మంచిది. సో, అలాగే దీన్ని నేను దేవుని రూమ్లో పెట్టుకున్నానండి. అలాగే జిబు కాయిన్స్ అని వస్తాయి. సేమ్ అవి కూడా అంతే, డబ్బులు ఫ్లో కావడానికి మీకు చూపిస్తాను. గ్రీన్ కలర్లో ఉంటుంది, పైరేట్ మీద ఉంటుంది చూడండి. సో, ఇది కూడా అంతే, జిబు కాయిన్స్ అనేసి. ఇవి కూడా మన పర్సులో కానీ, పర్సులో డబ్బులు ఎక్కడైతే పెడతామో అక్కడ పెట్టుకుంటే మనీ ఫ్లో అనేది బాగా జరుగుతుంది. సో, మీరు తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. సో, అమెజాన్లో కూడా దొరుకుతుంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా దొరుకుతాయి చూడండి. ఇది పైరైట్ది. పైరైట్ స్టోన్ మీద మంచిదే, ఇది కూడా పెట్టుకున్నా కూడా. సో, తర్వాత ఇది కలరు, ఇది గ్రీన్ జేడ్ అంటారు దీన్ని. గ్రీన్ జేడ్ ఇది. సో, ఇది పైరైట్. సో, ఇవి 2 కూడా మంచిదేనండి. పెట్టుకుంటే, అంటే పర్స్‌లో పెట్టుకుంటే చాలా మంచిది. డబ్బులు ఎక్కడైతే మనం పెడతామో అక్కడ పెట్టుకుంటే మంచిది. వీటిని ఎలా వాడాలంటే, ఫస్ట్ తీసుకున్న వెంటనే బాగా కడిగేయండి. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ లేకుండా నీళ్ళల్లో బాగా కడిగేయండి. కొద్దిసేపు నీళ్ళలో కడిగేసేసి మళ్ళీ తర్వాత మీరు దేవుని రూమ్లో పెట్టుకునే వాళ్ళు దేవుని రూమ్లో కూడా పెట్టుకోవచ్చు ఒకటి. ఇది తర్వాత ఇట్లాంటిది కొన్నా కూడా ఎట్లాంటిదైనా పెట్టుకోవచ్చు, ఇదైనా పెట్టుకోవచ్చు. నేను ఇంకా ఫుల్ వీడియో కూడా నేను పెడతాను. ఇది ఇప్పుడు టైం లేదు కాబట్టి సింపుల్గా మీకు చిన్న వీడియోలో చెప్తున్నాను. అది నైట్ టైం కూడా రాసుకుంటే మంచిది. అది నేను కూడా రాసుకుంటున్నాను, అది మీకు కూడా చూపిస్తాను. ఓకేనా? లైక్ చేయండి, ఈ వీడియోని సేవ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.